హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర క్యాష్ లేకపోయినా ఈఎంఐ ఉందని ఫీల్ అవుతున్నాం కదా బ్రో. 2500 ఈఎంఐలో ఐఫోన్ వచ్చేస్తుంది అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్గా స్వైప్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు, ఈ మంచి ఇన్కమ్ని మూసేస్తుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు ఐఫోన్ తీసుకుంటారు ఈఎంఐలో, కానీ పీస్ ఆఫ్ మైండ్ని ఈఎంఐకి ఇస్తారు ఫ్రీ గిఫ్ట్గా. ఐటమ్ దొరికిందని హ్యాపీ, కానీ దొరికింది బర్డెన్ అనిపించే స్టేజ్కి రాకపోతే హ్యాపీ బ్రో. ఈఎంఐ అంటే మన ఫ్యూచర్ ఇన్కమ్ని ముందుకిచ్చి ఇప్పుడే బర్డెన్ తీసుకోవడం, మనం ఇంకా ఎర్న్ చేయని డబ్బుని బ్యాంక్స్కి ఇచ్చేయడం. ఈఎంఐ అంటే చిన్న అమౌంట్ అనిపిస్తుంది, 2999 లేదా 4500, కానీ టోటల్గా 15,000 ప్లస్ శాలరీలో పోతుంది. ఎండ్ ఆఫ్ ది మంత్ జీరో సేవింగ్స్, ఫుల్ టెన్షన్. మీకు ఒక చిన్న ఈఎంఐ సైకాలజీ చెప్తాను వినండి. జస్ట్ 1000 రూపీస్ అని కన్విన్స్ అవుతాం, కానీ 50,000 ఐటమ్ని 64,000లో కొనడమంటే బ్యాంక్కి హ్యాపీ బర్త్డే విషెస్ చేసినట్టే. మీకు ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను. రవి ప్రైవేట్ జాబ్, 28,000 శాలరీ, బైక్ ఈఎంఐ 3,000, ఐఫోన్ ఈఎంఐ 4,500, ఏసీ ఈఎంఐ 2,000, టోటల్ ఈఎంఐస్ 9,500, పెట్రోల్ బిల్ ఫుడ్ 12,000, సేవింగ్స్ జీరో, స్ట్రెస్ ఫుల్. 1 మంత్ శాలరీ లేట్ అయితే క్రెడిట్ స్కోర్కి రెస్ట్ ఇన్ పీస్. రెండో ఎగ్జాంపుల్ శ్రావణి, హోమ్ లోన్ ప్లస్ పర్సనల్ లోన్, సడన్ హెల్త్ ఎమర్జెన్సీ, మనీ అయితే లేదు, ఫ్రెండ్స్ దగ్గర అడుగుతుంది ఈఎంఐ కట్టడానికి. ఈఎంఐతో ఈఎంఐ అడ్జస్ట్ చేస్తూ లైఫ్లో ఎమర్జెన్సీకి బ్యాకప్ లేదు. ట్రాప్ అంటే ఇదే బ్రో. అమ్మ గోల్డ్ జ్యువెలరీ సెల్ చేసి ఈఎంఐ కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అమ్మ గోల్డ్ జ్యువెలరీ సెల్ చేసి ఈఎంఐ పే చేశారనేది మన చుట్టూ చాలా కామన్ సినారియో. పేరెంట్స్ హార్డ్ ఎర్న్డ్ మనీని ఫైనాన్షియల్ ప్రెషర్కి ఇవ్వడం, అలాంటి పరిస్థితి ఎవరికి తేవద్దు బ్రో. ఒక కాఫీ కప్ ప్రైస్కి ఈఎంఐ కట్టడం అనుకోవచ్చు, కానీ మన అమ్మ తన బంగారం పే చేయడం ఒక సీరియస్ ఇష్యూ. ఇన్విజిబుల్ డ్యామేజ్ని ఈఎంఐ చేసింది. లేట్ పేమెంట్ 500 ప్లస్ ఫైన్, ఈఎంఐ బౌన్స్, క్రెడిట్ స్కోర్ డౌన్, మెంటల్ స్ట్రెస్, స్లీప్, పీస్, కాన్ఫిడెన్స్ డౌన్, నో సేవింగ్స్, ఎమర్జెన్సీలో టోటల్ బ్రేక్ డౌన్. ఈఎంఐ ఒక హ్యాబిట్ లాగా అవుతుంది. ఆ హ్యాబిట్ మనకి ఎర్నింగ్ని ఎంజాయ్ చేయడానికి వద్దు, ఈఎంఐకి సరెండర్ అవ్వడానికి యూజ్ చేస్తుంది. ఇండియాలో ఈఎంఐ సిచ్యువేషన్ చెప్తాను వినండి. ఇండియాలో 2024 ఎండింగ్ సరికి 20 crores ప్లస్ ఈఎంఐ అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయి, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ యూత్. ఐఫోన్, బైక్, ఏసీ, ఎవ్రీ స్మాల్ డ్రీమ్ ఇస్ బాట్ ఆన్ లోన్. అయితే ఈఎంఐ ట్రాప్లో పడకుండా ఎలా చెప్తాను వినండి. వాంట్ వర్సెస్ నీడ్ క్లారిటీ పెట్టుకో. గ్యాడ్జెట్ కావాలనిపించడం నార్మల్, కానీ గ్యాడ్జెట్స్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాయా లేదా మనల్ని ట్రాప్ చేస్తాయా అనే క్వశ్చన్ అయితే చెయ్యు. అఫోర్డ్ చేయగలమా, సస్టైన్ చేయగలమా, జాబ్ చేంజ్, ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఈఎంఐ కంటిన్యూ చేయగలమా అనే క్వశ్చన్ అయితే చెయ్యు. సింకింగ్ ఫండ్ క్రియేట్ చేయి, 1000 per month సేవ్ చేయి 6 months, దెన్ 6,000 క్యాష్లో ఫోన్ కొనుక్కో. ఈఎంఐ లేదు, పీస్ అయితే ఉంది. 50-30-20% రూల్ని యూజ్ చేయి. 50% నీడ్స్, 30% వాంట్స్, 20% సేవింగ్స్. ఈఎంఐస్ ఆల్వేస్ కన్సిడర్ ఇన్ టు వాంట్స్ ఓన్లీ. ఈ యాప్స్ అయితే ప్లానింగ్కి వాడు. వాల్నట్, గుడ్ బడ్జెట్, ఈటీ మనీ, మనీ మేనేజర్. క్లియర్గా ఈఎంఐ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయొచ్చు. పీర్ ప్రెషర్కి నో చెప్పు. ఫ్రెండ్స్ ఐఫోన్ తీసుకున్నాడని ఈఎంఐ స్టార్ట్ చేయడం అంటే మీ పాకెట్లో బాంబ్ వేసుకోవడం లాంటి విషయం. ఈఎంఐతో అయితే ఐటమ్ దొరికింది, కానీ లైఫ్లో ఫ్రీడమ్ అయితే పోతుంది. నిజం చెప్తున్నా బ్రో, ఈఎంఐ చేయడం అంటే ఐటమ్ కొనడం కాదు, మనలో పేషెన్స్ని అమ్మడం. నెక్స్ట్ సారి ఈఎంఐ స్వైప్ చేసే ముందు ఒక 10 seconds అయితే ఆలోచించు. నా మెంటల్ పీస్కి ఈఎంఐ ఇస్తున్నారా, లేదా ఫోన్కి స్టేటస్ కోసం పీస్ సాక్రిఫైస్ చేస్తున్నావా? యువర్ ఫ్యూచర్ డిజర్వ్స్ సేవింగ్స్, నాట్ స్ట్రెస్. యువర్ పీస్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీ గ్యాడ్జెట్. డెప్ట్ ఫ్రీ లైఫ్, హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి రియల్ ఫైనాన్షియల్ ట్రాప్స్, మనీ హ్యాక్స్ అండ్ మిడిల్ క్లాస్ సూపర్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ ఈఎంఐ స్వైప్ కంటే సేవింగ్స్ స్వైప్ చేయండి. ఇవి సంపత్ సూత్రంలో మీకు కావాల్సిన సంపత్ సూత్రాలు. నచ్చిందంటే లైక్ చేయండి, యూజ్ అయిందంటే షేర్ చేయండి. మరిన్ని సూత్రాల కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై శ్రీరామ్.